అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశలందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి బాగా ఇష్టమైనటువంటి ఆహారం గురించి తెలుసుకోవడం ఎందుకు అవసరం అంటే, ఆయన యొక్క ఆ విధానాన్ని మనం కూడా అవలంబిస్తే అది పుణ్యఫలాన్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది. ఎన్నో ఇష్టమైన ఆహార పదార్థాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మనకి కనిపిస్తాయి. వాటిలో కొన్నిటిని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా చేద్దాం. మొదటిది డేట్స్ అనగా ఖర్జూరాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖర్జూరాలను అత్యంతగా ఇష్టపడి తినేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా తన స్వహస్తాలతో ఖర్జూరపు చెట్లను కూడా నాటేవారు. ఈ ఖర్జూరాల్లో కూడా ప్రాపంచికంగా మనం చూసినప్పటికీ కూడా అనేకమైనటువంటి మినరల్స్ మరియు ప్రోటీన్స్ మన యొక్క శరీరానికి లభిస్తాయి. ఈ ఖర్జూరం అనేది చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కూడా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖర్జూరం మరియు కీరా కూడా రెండు కలిపి తింటూ ఉండేవారు. ఒక హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియచేయడం జరిగింది. ఏ ఇంట్లో అయితే ఖర్జూరం ఉంటుందో ఆ ఇంట్లో వారు ఆకలితో ఉండేటువంటి అవకాశం ఉండదు అని. కాబట్టి ఖర్జూరం మన ఇంట్లో ఉండే విధంగా చూసుకున్నట్లయితే అల్హమ్దులిల్లా ఒక సున్నత్ నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఈ ఖర్జూరం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఖర్జూరం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అత్యంత ఇష్టమైనటువంటి ఆహారం. రెండవది బార్లీ. ఈ బార్లీని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అత్యంతగా ఇష్టపడి తినేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కువగా బార్లీతో చేయబడినటువంటి రొట్టె అనగా బ్రెడ్ అనేటువంటిది తింటూ ఉండేవారు. ఈ బార్లీ వల్ల అనేకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయని ఈరోజు సైంటిఫిక్గా కూడా ఆ విషయం తెలియపరచబడడం జరిగింది. ఈ బార్లీ అనేది చాలా తొందరగా అరిగేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ బార్లీ అనేది గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. బార్లీ వల్ల గుండె సమస్యలు అనేటువంటివి రాకుండా దాదాపుగా తగ్గిపోయేటువంటి అవకాశాలు పెరుగుతాయి ఇన్షాల్లా. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ బార్లీతో చేసినటువంటి రొట్టె అయినా, బ్రెడ్ అయినా, ఆలివ్ ఆయిల్ లేక మటన్ లేక సూప్తో కలిపి కూడా ఆయన తింటూ ఉండేవారు. ఇందులో కూడా మనకి ఈ విషయం ఆచరిస్తే పుణ్యఫలం ఇన్షాల్లా లభిస్తుంది. ఈ బార్లీని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు అంటే, ఇప్పుడు ఈ మధ్య అధికంగా వాడేటువంటి తల్బీనాలో కూడా అధికంగా ఉపయోగించేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. కాబట్టి దాన్ని కూడా మీరు వాడేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇన్షాల్లా. దానివల్ల కూడా మన యొక్క శరీరానికి అనేకమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ బార్లీ అనేటువంటి పదార్థం ఇందులో కూడా ఉంది కాబట్టి ఆ నియత్తో మీరు అది ఉపయోగించినట్లయితే ఇన్షాల్లా దాని యొక్క ప్రయోజనాల కారణంగా మీకు శారీరక ఆరోగ్యం లభిస్తుంది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ కాబట్టి దాని ప్రాతిపదికన పుణ్యఫలం కూడా లభించేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఇస్లాం ధర్మంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి ప్రతి పని చేయడం సున్నత్. ఆ సున్నత్ అనేటువంటిది ఒక ఆరాధన. ఈ బార్లీ స్త్రీలు కూడా చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడం కూడా మనం చూస్తాం. ఈ బార్లీని నానబెట్టుకుని ఆ నీళ్లను కూడా త్రాగుతూ ఉంటారు. ఇది శరీరానికి అత్యంత చలువ చేకూరుస్తుంది. ఎవరైతే స్త్రీలు యూరినేటెడ్ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతూ ఉంటారో, శరీరం వేడి వల్ల కామెళ్ళు వచ్చేటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయో అలాంటి వారికి ఈ బార్లీ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థం కూడా ఇది. ఇక మరొక ఆహార పదార్థం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇష్టమైనది తేనె, హనీ. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియచేయడం జరిగింది సూరే నెహల్లో. ఈ తేనెలో మీ కొరకు స్వస్థత ఉంది. తేనె వల్ల చాలా లాభాలు ఉన్నాయి. తేనె అనేది మనం తినాలి అంటే స్వచ్ఛమైనటువంటి తేనె తినాలి. ఈరోజు మార్కెట్లో అనేకమైనటువంటి కల్తీ తేనెలు లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిని మనం
గుర్తించగలిగేటువంటి స్థాయిలో ఉండాలి. కాబట్టి గుర్తించి స్వచ్ఛమైన తేనె మనకు దొరికినట్లయితే దాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఇందులో చాలా రకాల మనకి ఆరోగ్యాన్ని కలిగించేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది తీసుకున్నట్లయితే మన శరీరానికి ఎంతో ఉపయోగం జరుగుతుంది. ఈ స్వచ్ఛమైన తేనె ఏదైతే ఉందో ఇది తింటే ఇమ్యూనిటీ అనేటువంటిది బూస్ట్ అవుతుంది. మనకి అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఈ తేనెను స్వతహాగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు స్వస్థత కోసం ఏర్పాటు చేశానని కూడా తెలియచేయడం జరిగింది. కాబట్టి ఈ తేనెను కూడా మనం సున్నత్ నియత్లో ఉపయోగించినట్లయితే అది కూడా మనకి ప్రాపంచిక ప్రయోజనము మరియు పరలోక పుణ్యఫలం కూడా ప్రసాదించేటువంటి అవకాశం ఉంటుంది. 4వది జైతూన్ ఆలివ్ ఆయిల్ లేక ఆలివ్స్ ఉంటాయి, అవి జైతూన్ పండ్లు లేక జైతూన్ ఆయిల్ అనేది. ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ఉపయోగించవచ్చు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపయోగించారు కాబట్టి. ఈ జైతూన్ అనేటువంటిది స్వర్గం యొక్క పండు. ఖురాన్లో దాదాపుగా 7 సందర్భాల్లో ఈ జైతూన్ అనేటువంటి పండు యొక్క ప్రస్తావన రావడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్లో తెలియచేయడం జరిగింది, ఈ జైతూన్ యొక్క వృక్షంలో చాలా బర్కత్ ఉంది, అంటే సమృద్ధి ఉంది. కాబట్టి మీరు జైతూన్ని ఉపయోగిస్తూ ఉండండి అని తెలియజేశారు. ఈ జైతూన్ ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్ని మనం కుకింగ్లో కూడా లేక మసాజ్ కోసం కూడా చాలా రకాలుగా మనం ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. అనేక ప్రయోజనాలు దాని ద్వారా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయోజనాలను మనం కోల్పోకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీన్ని ఉపయోగించారు కాబట్టి మనం కూడా ఉపయోగిస్తే ప్రాపంచిక ప్రయోజనాలు, పరలోక పుణ్యఫలం కూడా లభిస్తుంది. 5వది వెనిగర్. హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెనిగర్లో బర్కత్ పెట్టాడు. నాకంటే ముందు ప్రవక్తలు వెనిగర్ని ఉపయోగించేవారు. అంటే ఈ వెనిగర్ని డైరెక్ట్గా తీసుకోకూడదు, వాటర్తో కలిపి డైల్యూట్ చేయాలి, అంటే పలుచనైనటువంటి ద్రవ పదార్థంగా మార్చాలి. అంటే దాంట్లో ఎప్పుడైతే వాటర్ కలిపామో అది పలుచగా మారిపోతుంది. దాన్ని మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనకి మార్కెట్లో కూడా ఎన్నో రకాల ప్యూర్ వెనిగర్లు దొరుకుతున్నాయి. యాపిల్ సీడర్ వెనిగర్ అని రకరకాల ఫ్లేవర్లతో మనకి దొరుకుతూ ఉంటాయి. ఇన్షాల్లా వాటిని కొనుగోలు చేసి ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ వెనిగర్ వల్ల అనేకమైనటువంటి లాభాలు కూడా మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా దీన్ని ఉపయోగించేవారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆ నియత్తు మనం ఉపయోగించినట్లయితే ప్రాపంచిక ఆరోగ్యం మరియు పరలోక పుణ్యఫలం పొందవచ్చు. 6వది దానిమ్మకాయలు. దానిమ్మకాయలు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అత్యంత ఇష్టమైనటువంటి ఆహారం. ఈ దానిమ్మకాయ అనేది స్వర్గం యొక్క పండు. దీన్ని కూడా మనం అధికంగా ఉపయోగించే ప్రయత్నం చేయాలి. 7వది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇష్టమైన ఆహారాల్లో పాలు. ఖురాన్లో సూరే నెహల్ సూరా నెంబర్ 16 ఆయత్ నెంబర్ 66లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పాల యొక్క ప్రస్తావన తెలియచేయడం జరిగింది. రెగ్యులర్గా తరచుగా పాలు తాగడం వల్ల బోన్స్ అనేటువంటివి అంటే ఎముకలు అనేటువంటివి స్ట్రెంగ్తన్ అవుతాయి, దృఢపడతాయి. ఈ పాలల్లో కాల్షియం అనేది అధికంగా మనకి లభిస్తుంది. దాని కారణంగా త్వరగా ఎముకలు విరిగిపోకుండా బలోపేతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పాలల్లో విటమిన్ డి, విటమిన్ B12, విటమిన్ ఏ అనేది అధికంగా మనకి లభించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేక యొక్క మరియు ఒంటె యొక్క పాలు కూడా అత్యధికంగా తాగుతూ ఉండేవారు. కాబట్టి దీన్ని కూడా మనం ఉపయోగించాలి. తాగేటప్పుడు అల్లాహుమ్మ బారిక్ లనా ఫీహి వజిద్నా మిన్హు అనేటువంటి దువా కూడా ఇన్షాల్లా చేయాలి. 8వది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇష్టమైన ఆహార పదార్థాలలో గ్రేప్స్ అంటే ద్రాక్ష పళ్ళు కూడా ఒకటి. ఈ ద్రాక్ష పళ్ళను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అత్యధికంగా ఇష్టపడుతూ తినేవారు. ద్రాక్షల్లో విటమిన్ సి, విటమిన్ కే అనేది పుష్కలంగా లభించేటువంటి అవకాశం ఉంటుంది. అది మన యొక్క చర్మానికి, ఇతర శరీర భాగాలకి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఖురాన్లో ద్రాక్ష యొక్క ప్రస్తావన కొన్ని చోట్ల మనకి కనిపిస్తుంది. ఉదాహరణకు సూరే బకరా, సూరే కహఫ్, సూరే నెహల్, సూరే యాసీన్లో కూడా ఈ ద్రాక్ష పండ్ల యొక్క ప్రస్తావన మనం చూడగలం. కాబట్టి మీరు కూడా అంటే మనందరం కూడా ద్రాక్ష పండ్లు
సున్నత్ యొక్క నియ్యత్తో తినేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఇన్షాల్లా ప్రాపంచిక ప్రయోజనాలు మరియు పరలోక పుణ్యఫలాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రొఫెసర్ అస్లం వారికి అత్యంత ఇష్టమైనటువంటి ఆహారం కూడా. 9వది అంజీరా. అంజీరా దీని ఫిక్స్ అని కూడా అంటారు. అంజీరా అనేటువంటిది కూడా స్వర్గం యొక్క పండు. అంజీరా వల్ల చాలా ఊహించినటువంటి లాభాలు మనకు చేకూరుతాయి. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి పండు అయినప్పుడు కూడా అప్పుడప్పుడు తినేటువంటి ప్రయత్నం చేయాలి. అంజీరా అనేది పచ్చిగా కూడా మనకి దొరుకుతుంది, అది కూడా తినవచ్చు. లేదంటే దాన్ని ఎండబెట్టి దాన్ని డ్రై ఫ్రూట్గా కూడా అమ్ముతూ ఉంటారు, దాన్ని కూడా మనం తినేటువంటి ప్రయత్నం చేయవచ్చు. దీనివల్ల కూడా అనేకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పటివరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాగా ఇష్టపడి తినేటువంటి ఆహారాల గురించి మనం అందరం కూడా తెలుసుకున్నాం. వీటన్నిటి వల్ల కూడా అనేకమైనటువంటి లాభాలు శరీరానికి చేకూరుతాయి. ఇన్షాల్లా పరలోకంలో పుణ్యఫలాలు కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది మన నియ్యతని బట్టి. మీరు దీని విషయంలో కావాలంటే నెట్లో కూడా సెర్చ్ చేసి చూసే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్, ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో మనకి ఉంటాయి. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అయినటువంటి ఈ ఆహార పదార్థాలే కాదు, ఇంకా అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిని కూడా మనం తెలుసుకుని మన జీవితాల్లో ఒక భాగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పరలోక జీవితంలో పుణ్యఫలాలే కరెన్సీగా ఉపయోగపడతాయి, ధనంగా ఉపయోగపడతాయి. కాబట్టి విశ్వాస్ యొక్క ప్రతి కదలికలో పుణ్యఫలాన్ని సంపాదించేటువంటి అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుసరణలో ప్రతి విషయం కూడా మనకి పుణ్యఫలాన్ని తీసుకొస్తుంది. అది ఆహార విషయాలైనా, ఆరాధనల విషయాలైనా, రోజువారీ విషయాలైనా, వజూ అయినా, లేదా నడక అయినా, ఇవన్నీ కూడా అల్హమ్దులిల్లా మనకి పుణ్యఫలాలను తీసుకొచ్చి పెడతాయి. దానితో పాటుగా ప్రపంచంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కూడా అందిస్తాయి. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అల్హమ్దులిల్లా ఇస్లాం ధర్మం ప్రతి జీవన రంగంలో అతి ఉత్తమమైనటువంటి మార్గదర్శకత్వం చేసిన ధర్మం. అందులో భాగంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఈ యొక్క ఆహారపు అలవాట్లలో ఉన్నతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మరియు పరలోక పుణ్యఫలాలు మనకి లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దూరం చేసుకునేటువంటి దౌర్భాగ్యవంతుల్లో కాకుండా వినియోగించుకుని ప్రాపంచిక ప్రయోజనాలను, పరలోక పుణ్యఫలాన్ని పొందేటువంటి సౌభాగ్యవంతుల్లో మనల్ని మనం చేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి సదవకాశాన్ని మీకు, నాకు, మనందరికీ కూడా కల్పించాలని మనందరి తరఫున కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దువా చేస్తూ ముగిస్తూ ఉన్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.